సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ క్యాబినెట్ని విస్తరిస్తారు. ముఖ్యంగా ప్రక్షాళన జరుగుద్ది, ముగ్గురు మీద వేటుపడుద్ది అనే టాక్ వినిపిస్తుంది. కొండా సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి నిజంగానే వీళ్ళ మీద వేటుపడే అవకాశం ఉందా? ఈ స్థానంలో విజయశాంతికి అవకాశం ఇస్తాను అంటున్నారు. నిజంగానే ఈ ప్రక్షాళన, ఈ మార్పులు అనేవి జరగబోతున్నాయి సార్? గౌరీ, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నా ఉద్దేశం కాంగ్రెస్ లో ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగరానవచ్చు. కానీ మీరన్న 3 పేర్లలో 2 బీసీలు, ఇద్దరు కదా, పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే కొండా సురేఖ గారు. కానీ అంత సాహసం చేయదని నేను అనుకుంటున్నాను. మెసేజ్ చాలా వస్తున్నాయి. తీస్తే పొన్నం ప్రభాకర్ కంటే కొండా సురేఖకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తీసేయడానికి. అనేక వివాదాలు చిక్కున్నారు, అనేక రకంగా మాట్లాడారు. మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ ఇటు పక్కన ఏదైతే అడ్లూరు లక్ష్మణ్, అట్లాగే మన వివేక్ ఆ వివాదాలు చెప్పుకున్నారు కనుక అది ఒక్కటి తప్ప మిగతా పెద్దగా ఆయనకి ఏమి చెడ్డ పేరు లేదు. కానీ కొంచెం నోటు దురుస్థానం ఎక్కున్నది, ఇవన్నీ మాటలు ఉన్నాయి. కానీ కొండా సురేఖ బదనామైనంతగా, అంటే కొండా సురేఖని తీసేస్తే మద్దతు ఇచ్చేవాళ్ళు వరంగల్ జిల్లాలో అందరూ, ఇంక్లూడింగ్ సీతక్కతో సహా, బయటపడకున్నా ఆమె వైజ్ ఉమెన్ కనుక బయటపడలేదు. కానీ అందరూ కూడా సంతోషిస్తారు. అంటే దళిత నాయకులతో సహా రెడ్డి నాయకులు కూడా సంతోషిస్తారు. అక్కడ సమస్య లేదు. కనుక అట్లా ఏమైనా అవకాశం ఉండేవో నేను అనుకుంటున్నాను. కానీ ఆమెను తీసేయకపోవడానికి ప్రధాన మొన్నటి కారణం ఏంటంటే ఈ బీసీ ఉద్యమం, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఏమైనా చర్యలు తీసుకుంటారు. ఇంకా వివాదాస్పదమయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసే ధైర్యం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. తీసేస్తే వెంటనే రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. రాజగోపాల్ రెడ్డి కంటే గొడవ ఎక్కువ పెడతాం వరకు చెప్పండి. ఇద్దరికి అన్నదమ్ములకి ఎందుకు ఉండదు పదవులు, ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి కదా. కనుక అంత సాహసం చేయకపోవచ్చు. ఇప్పటికైతే 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కనుక ఖాళీగా ఉన్న మంత్రి పదవుల్లో ఒకరిని తీసేస్తే మరి ఇద్దరిని పెట్టుకునే క్రమంలో ఇక ఫుల్ మంత్రివర్గ పూర్తి విస్తరణ జరగకుండా నడిపించే క్రమం అయితే లేదు. అసంతృప్తి ఇట్లా ఉన్నంత కాలం ఆ రెండింటిని మనకు అది సినిమాల ఆహనా పెళ్ళంట సినిమాలో కదా, కోడి పైగట్టి చికెన్ తింటున్నట్టు ఊహించుకున్నట్టుగా ఆ 2 పదవులను చూపిస్తూ వీళ్ళు నాటకం ఆడుతున్నారు. కనుక మొన్నటి అజరుద్దీన్తో ఇంకో పదవి నిండింది, 16 మంది మంత్రులు అయ్యారు. ఆయన కూడా మైనారిటీ శాఖ ఇచ్చారు. ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. హోంశాఖ కావాలని అనుకుంటున్నారని, అందుకని 2 రోజులు ఆగిందని తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ బహునాయకత్వం, అట్లా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం పైనుంచి నిర్ణయం చేస్తుంది. మీరు చూడండి, ఒకసారి మన రామ్లమ్మ, అంటే మనకు విజయశాంతి గారు ఎమ్మెల్సీ పదవి వస్తారని మనం ఊహించండి కదా. అట్లానే మనకు కోదండరామ్ గారిని అజరుద్దీన్ వరకు బక్రాలు చేసి వాళ్ళు నాటకం ఆడుతున్న సంగతి కూడా చూస్తున్నాం. పబ్లిక్ గా ఇదంతా బహిరంగంగా నడుస్తున్నా కూడా ఎక్కడ లుక్కలుక్కలు లేవు, బాగానే ఉంది అని అంటారు. అన్ని మనకు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లుక్కలు ఉన్నాయని అందరికీ తెలుసు. మా సహజంగా ఉంటుంది, మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అని కూడా వాళ్ళే మాట్లాడుతుంటారు. కనుక వాళ్లకు ప్రతిపక్షం వేరే అవసరం లేదు. వాళ్ళే ప్రతిపక్షం, వాళ్ళ స్వపక్షం. కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే వాళ్ళు కొట్లాడుకున్న ఎన్నికలకైతే అందరికీ కలుస్తారు. పొన్నం ప్రభాకర్ గారి మీద వేటు పడుతుందా అని దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా దానికి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలకు పూర్తిగా అన్ని నడిపిస్తున్నారు కనుక జూబ్లీహిల్స్ ఎన్నికలకు ప్రధాన బాధ్యత, అంటే ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ, నేను ఓడిపోద్దని చెప్తున్నాను కానీ ఓడిపోతే అప్పుడు మరి పొన్నం ప్రభాకర్ బాధ్యులు చేయొచ్చు. కానీ అప్పుడు వెంటనే పొన్నం ప్రభాకర్ కానీ బీసీ నాయకులు అందరూ ఏమంటారు? మొన్న చూసాం మనం, కొండా సురేఖ గురించి తీసేస్తారని వార్తలు రాగానే బీసీ నాయకులు అందరూ ఒకటయ్యారు. ఎంత పెద్ద ఎత్తున ఒకటైందంటే బీసీ మంత్రి దొరుకుతుందా మీకు తీసేయడానికి? మరి ఇంత చాలా వివాదాలు పొన్నం మనకు మన శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు తీసారు కదా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు తీసారు, లేకుంటే వెంకటరెడ్డి గారిని ఎందుకు తీసారు అనే మాట వచ్చింది కదా. కనుక ఆ సాహసం చేయదనుకుంటున్నాడు. కానీ ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని వీళ్ళే మొదలు తిరుగుబాటు చేస్తారు ఒకవేళ తీసేసే క్రమం ఉంటే. కనుక ముఖ్యమంత్రి కూడా చావోరే ఉన్నది. ఇప్పుడు ఆ ఒక్క ఎన్నికలో ఓడిపోతే తీసేస్తారని నేను అనుకోవడం లేదు. కానీ అంత పకడ్బందీగా చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి, మనం కలిసికట్టుగా ఉండాలి, జరుగుతున్న పొరపాట్లు నివారించాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్న మొన్న చూస్తే ఒక 2-3 రోజుల నుంచి ప్రచార స్థలాన్ని కూడా మారుతుంది గౌరిగా. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ తన సైన్యాన్ని దించిండు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే వీళ్ళ మీద నమ్మకం పట్టుకోలేదని. నేను సినిమాలో ఉదాహరణ చెప్తుంటాను, అప్పుడప్పుడు నేను తక్కువ సినిమా చూస్తుంటాను. కానీ కాస్ట్యూమ్ కృష్ణ సినిమా, భారత్ బంద్ అనే సినిమా వచ్చింది ఆ మధ్యన. వస్తే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు వేరుగా ఉండేవాళ్ళు, ఈ గూండాలు రౌడీలు వేరుగా ఉండేవాళ్ళు. కానీ రౌడీలు గుండాలు రాజకీయ నాయకులు అయితే ఏమో వద్దామని చూపెడతారు. చూపెట్టి కాస్ట్యూమ్ కృష్ణ ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళందరినీ గుండాలు పంపించి కొట్టిరమ్మంటే
వాళ్ళందరూ తన్నులు తినొస్తారు వీళ్ళే. బుద్ధి లేదురా మీకు, మీరు తన్నులు తినొచ్చారు, ఈ నేను ఊరుకుంటానా, నా సంగతి నేను బయటపడతానని చెప్పి వెనక నుంచి కత్తి తీస్తాడు ముఖ్యమంత్రి అయినా సరే. అంటే నన్ను నేను నమ్ముకున్నాను, మిమ్మల్ని నమ్ముకోలేదని. సరిగ్గా ఆ ఉదాహరణ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సరిపోతుంది. ఎందుకంటే రౌడీ అనట్లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమంటున్నారు, మీరు సరిపోరు కనుక నా నా టీముని దించారని. ఇప్పుడు కొండారెడ్డిపల్లి గ్రూపు అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి కోటరీ ఇక్కడ దిగిందని తెలుస్తున్నది. పెద్ద ఎత్తున అంటే మిగతా వాళ్ళు ఎవరైనా నమ్ముకోకుండా వాళ్ళు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆ టీమే పనిచేస్తున్నది. అన్ని తానే అన్నయ్య మీదికి కనిపిస్తున్న ఈ మంత్రులు వీళ్ళందరూ ఒకటైతే ఆ కొండారెడ్డిపల్లి టీం అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి టీము పనిచేస్తున్నా అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే టీముని దించారనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ పొన్నంని ముట్టుకోరు అని కూడా చెప్పారు. పొన్నంని మంత్రి పదవి నుంచి తొలగించి పీసీసీ ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా గెలిస్తే మంత్రి పదవి ఇస్తారు. ఆ విధంగానే ఇప్పుడు అక్కడ ప్రచారం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా అదే తాయిలాలు ఇస్తున్నట్లుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా ఈ 2 మార్పులు అయితే జరుగుతాయి అనుకోవచ్చు సార్? అస్సలు జరగవు. ఇప్పటికీ అజరుద్దీన్ అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్పగలుగుతుంది, ఏదైనా వెనక్కి తీసుకోగలుగుతుంది. చూస్తున్నాం కదా, 6 గ్యారెంటీలు, 13 హామీలు, 417, 420 మొత్తం ఇది 3 తేడా కదా. బీఆర్ఎస్ 420 అంటది, ఎందుకు లెక్క కలవాలని. వీళ్ళేమో 417 అంటున్నారు. 17కు 3 తేడా ఉన్నాయి 20కి. వీళ్ళు హామీలు నెరవేర్చారా? ఏ గుండె ధైర్యంతో ఇవాళ పోతున్నారు అక్కడికంటే చూస్తున్నాం కదా. అంటే నవ్వి పోదురు నాకు కాదు కానీ నాకేటి సిగ్గు అన్నట్టు వాళ్ళు చేస్తున్నారు కనుక ఇది కూడా ఎన్నికల ఆపద్బంధు హామీ అంటున్నారు. నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే పిల్ల గుట్టక ముందే పుల్ల గుట్టినట్టు. ఆయన గెలిచిన తర్వాత సంగతి మాట్లాడాలి. కానీ ఇప్పుడు హామీలు ఇస్తున్నారంటే అర్థం చేసుకునేది ఏంటంటే గతంలో హామీ లాగా నీటి మీద రాతలంట. నీటి మీద రాత రాస్తే ఉంటదా? ఉండదు కదా. ఇది కూడా నీటి మీద రాత లాంటివే. మభ్యపెట్టడానికి కులాలు, వర్గాలను, మతాన్ని, కులాలు అన్నిటికీ వాడుకుంటున్నారు రాజకీయాల్లో. బీజేపీ మత్తు మందు చదివితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కులం మత్తు మందు అంతకంటే పెద్దది. మతంలో హిందువులు, ముస్లింలు, పార్సీలు, లేకపోతే జైనులు, క్రిస్టియన్లు ఉంటారు. కానీ 4-5 ఉంటాయి. కానీ కులాలు 16 కులాలు, 191 కులాలు. మళ్ళా అందులో మనకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరినీ విభజించు పాలించు అనే రాజకీయాలు గతంలో బ్రిటిష్ వాడు చేసిండు అంటాం. కానీ వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు మతాన్ని విభజించారు. బెంగాల్ విభజన కానీ, పాకిస్తాన్ విభజన కానీ. కానీ ఇది అట్లా కాదు. వీళ్ళు కులాలను కూడా, ఉపకులాలను కూడా విభజిస్తున్నారు. చూస్తున్నాం కదా. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు 42 అంటే మా సంగతి ఏందని అందరూ తిరగబడుతున్నారు. ఏ ఉపకులం కూడా ప్రతి ఉపకులం మాకు కావాలంటుంది. అందుకనే ఈ కులాల రాజకీయాలు కానీ, సమాజాన్ని విభజించే రాజకీయాలు ఎప్పుడు చేసినా అది తమను తామే వంచుకున్నట్టు అవుతుంది. ఎప్పుడు కూడా ఇటువంటి దాన్ని ఎక్కువ ప్రోత్సహించిన వాళ్ళు ఆదానికే బలవుతారు. పామును పట్టేవాడు పాము కాటికి ఊరేసి చచ్చిపోతాడు. బాగా మల్ల యుద్ధం చేసేవాడు మల్ల యుద్ధంలో చనిపోతారు. రాజకీయ విభజన రేఖలు గీసేవాడు ఆ విభజన రేఖలతోనే హరణం అవుతారు. అది చరిత్ర చెప్పిన సత్యం. దాన్ని గ్రహిస్తే గ్రహించకపోతే అందులో శలభాలాగా వీళ్ళు కొట్టుకుపోతూనే ఉంటారు.